కాళేశ్వరం సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ సంస్థ నవయుగపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది సర్కార్. తమ లేఖకు స్పందించకపోతే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరిస్తోంది. బరాజ్ పునరుద్ధరణ బాధ్యత అంతా సంస్థదే అని మరోసారి నోటీసులు జారీ చేసింది. డిజైన్ కన్సల్టెన్సీ సంస్థకు నవయుగ సహకరించాలని లేఖ రాశారు ప్రభుత్వ అధికారులు. పునరుద్ధరణ పనులకు సహకరించకపోతే చర్యలు ఎదుర్కోవాల్సిందే అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కీలక భాగమైన సుందిళ్ల బరాజును నిర్మించిన నవయుగ సంస్థపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. బరాజ్ పునరుద్ధరణ పనుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఆరోపిస్తూ నిర్మాణ సంస్థ అయిన నవయుగ కంపెనీకి ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం పంపిన లేఖలో ముఖ్యంగా పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సుందిళ్ల బరాజును ఇప్పటి వరకు ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించలేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఒప్పంద నిబంధనల ప్రకారం బరాజు నిర్వహణ, మరమ్మతులు నిర్మాణ సంస్థ బాధ్యతగా ఉండాల్సి ఉన్నప్పటికీ సంస్థ తన బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని ప్రభుత్వం ఆరోపించింది. ప్రస్తుతం బరాజులో ఏర్పడిన నష్టానికి నిర్మాణ సంస్థ నవయుగ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సీపేజ్ సమస్యలు ప్రారంభమైన సమయంలో వెంటనే మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని లేఖలో వివరించింది. పునరుద్ధరణ పనుల కోసం అవసరమైన సిబ్బంది, యంత్ర సామాగ్రిని వెంటనే సైట్కు తరలించాలని నవయుగ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే పునరుద్ధరణకు అయ్యే మొత్తం వ్యయాన్ని నిర్మాణ సంస్థే భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఒప్పంద నిబంధనల ప్రకారం సంస్థ బాధ్యత అని ప్రభుత్వం పేర్కొంది. జాతీయ డ్యాం భద్రతా సంస్థ అయిన NDSA అలాగే జస్టిస్ PC ఘోష్ కమిషన్ తమ నివేదికల్లో నిర్మాణ సంస్థ పనితీరులో పలు ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నివేదికలు నిర్మాణంలో లోపాలు, నిర్వహణలో నిర్లక్ష్యం జరిగినట్లు నిర్ధారించాయని తెలిపింది. బరాజ్ పునరుద్ధరణ కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని CWPRS సంస్థతో పాటు డిజైన్ కన్సల్టెంట్గా ఎంపికైన ఆఫ్రీ ఇండియా సంస్థలకు పూర్తి సహకారం అందించాలని నిర్మాణ సంస్థ నవయుగను ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. డిజైన్లు అందిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినా నిర్మాణ సంస్థ నవయుగ స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. నవయుగ వైఖరి ఇలాగే కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మొత్తం మీద సుందిళ్ల బరాజ్ భద్రత, పునరుద్ధరణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్లు ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఒప్పంద ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో భవిష్యత్తులో నిర్మాణ సంస్థపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.